వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను మహేష్. ముందుగా వార్తలను ముఖ్యాంశాలు. తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పర్యటన. నేలకొరిగిన వరి పైరు తుఫాన్ ప్రభావ ఫోటో ఎగ్జిబిషన్ పరిశీలన. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ కు మద్దతుగా తెలంగాణ ప్రజారాజ్యం పార్టీ కాంగ్రెస్ కు బీసీకి టికెట్ ఇచ్చి సామాజిక న్యాయాన్ని పాటించింది. విద్యార్థులు ఆకాశం హద్దుగా ఎదగాలి. మాజీ సిబిఐ ఆఫీసర్ జేడి లక్ష్మీనారాయణ. పల్లిపాడు ఏన్కూరు మధ్య ఉధృతంగా ప్రవహిస్తున్న జన్నారం వాగు ఉధృతికి కొట్టుకుపోయిన వ్యాను డ్రైవర్ మురళి గల్లంతు. ఇక డీటెయిల్ చూస్తే కృష్ణా జిల్లా అవనిగడ్డ నియోజకవర్గంలో తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గురువారం పర్యటించారు. కోడూరు మండలం కృష్ణాపురం గ్రామంలో నేరుగా పంట పొలాల్లోకి వెళ్లి నేలకొరిగిన వరి పైరును పరిశీలించారు. ఎవరు అధైర్యపడవద్దని ప్రభుత్వం తరపున ఆదుకుంటామని హామీ ఇచ్చారు. అవనిగడ్డ విద్యుత్ సబ్ స్టేషన్ వద్ద తుఫాన్ ప్రభావ దృశ్యాలతో కూడిన ఫోటో ఎగ్జిబిషన్ పరిశీలించారు. పవన్ కళ్యాణ్ తో కలిసి జిల్లా ఇన్ఛార్జి మంత్రి వాసంశెట్టి సుభాష్, ఎంపీ బాలశౌరి, అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్, జిల్లా కలెక్టర్ డికే బాలాజీ తదితరులు పర్యటనలో పాల్గొన్నారు. కోట మండలం కోట క్రాస్ రోడ్డు సమీపంలోని చల్ల కాలువ బ్రిడ్జి మార్గం పక్కనే టెలిఫోన్ కేబుల్ ఏర్పాటు కోసం తవ్విన గుంతల్లో భారీ లోడుతో వెళ్తున్న లారీ గురువారం వేకువజామున కూరుకుపోయింది. 2 రోజుల క్రితమే ఈ ప్రాంతంలోనే వాకాడు ఆర్టీసీ బస్సు కూరుకుపోయి కండక్టర్తో పాటు బస్సులోని ప్రయాణికులు స్వల్పంగా గాయపడిన విషయం తెలిసిందే. డ్రైవర్ చాకచక్యంగా వివరించడంతో తుడిలో ఘోర ప్రమాదం తప్పింది. ఇలా ఇక్కడ వరుస ప్రమాదాలు జరుగుతున్న ప్రమాదకరంగా మారిన గుంతలు మాత్రం సంబంధిత అధికారులు పూడ్చడం లేదు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ కు మద్దతు ఇస్తున్నట్టు తెలంగాణ ప్రజారాజ్యం పార్టీ అధ్యక్షుడు జిలకర రవికుమార్ తెలిపారు. హైదరాబాద్ బషీర్బాగ్ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఇచ్చి ప్రజల ఆకాంక్షను కాంగ్రెస్ పార్టీ నెరవేర్చిందని గుర్తు చేశారు. బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు అగ్రకులాలకు టికెట్లు కేటాయించి బీసీలు వ్యతిరేక పార్టీలుగా ముద్ర వేసుకున్నాయని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ బీసీకి టికెట్ ఇచ్చి సామాజిక న్యాయాన్ని పాటించిందన్నారు. నవీన్ యాదవ్ గెలుపు కోసం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు అండగా నిలవాలని కోరారు. జై తెలంగాణ సాధిస్తాం. జై తెలంగాణ. తెలంగాణ ప్రజారాజ్యం పార్టీ నాయకత్వం. జై తెలంగాణ. 10-11 సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ 1962 నుంచి విద్యార్థుల బలిదానాల ద్వారా ఏర్పాటు చేసుకున్న ఈ తెలంగాణ అనేక మంది ఆశయము నాకైతే మా భవిష్యత్తు మారిపోతుంది, ఈ తెలంగాణ ఏర్పడితే మా జీవితాలు మారుతాయని సదుద్దేశంతో పోరాటం చేసి సాధించుకున్న ఈ తెలంగాణలో గడిచిన 10 సంవత్సరాలు పరిపాలన చేసిన బీఆర్ఎస్ కానీ ఇప్పుడు ప్రస్తుతం ప్రభుత్వం కొనసాగిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం కానీ ప్రభుత్వంలోనికి రావడానికి సంసిద్ధమవుతున్న బీజేపీ ప్రభుత్వం కానీ అనేకమైన విధి విధానాలకు వ్యత్యాసంగా కొనసాగిస్తున్న తరుణంలో ఈ తెలంగాణకు ప్రత్యామ్నాయంగా
సమాజానికి తెలంగాణ కోసం ఎదురు చూస్తున్న 4.5 కోట్ల జన సమూహానికి ప్రత్యామ్నాయం తెలంగాణ ప్రజల ఆకాంక్షను నెరవేర్చిన కాంగ్రెస్ పార్టీ జై తెలంగాణ నిదానంతో 60 సంవత్సరాల పోరాటాన్ని గమనించి కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది. ఆ తెలంగాణ రాష్ట్రం ఇచ్చినాకనే అనేక మంది బ్రతుకులు, అనేక మంది ప్రజాప్రతినిధులుగా కొనసాగింపున్న తరుణంలో ప్రస్తుతానికి జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలలో బీజేపీ బీఆర్ఎస్ అగ్రకులాలకు ఇచ్చినప్పటికీ కాంగ్రెస్ పార్టీ బీసీ వర్గానికి ఇచ్చినందున ప్రత్యేకంగా ఈ తెలంగాణ ప్రజారాజ్యం పార్టీ బీసీ అభ్యర్థిగా నవీన్ యాదవ్కు తెలంగాణ ప్రజారాజ్యం పార్టీ సంపూర్ణ మద్దతు తెలియజేస్తూ కాంగ్రెస్ పార్టీకి మేము సంపూర్ణ మద్దతు తెలియజేస్తూ జై తెలంగాణ. రాప్తాడు మండలం గొల్లపల్లి గ్రామం మాంటోసరి పాఠశాలలో పిల్లలకు అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జేడి లక్ష్మీనారాయణ హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ విద్యార్థులు సోషల్ మీడియాకు దూరంగా ఉండి భవిష్యత్తుకు సంబంధించిన అంశాలపై దృష్టి సారించాలని అన్నారు. విద్యార్థుల సంకల్పం, అంకితభావంతో తమ ఎంచుకున్న లక్ష్యాలను నెరవేర్చుకోవడానికి కృషి చేయాలని పూర్తిగా శక్తిని కేటాయించాలని సూచించారు. శ్రీనివాస రామానుజన్, సావిత్రిబాయి పూలే, అరుణిమ సింహ మొదలగు వారిని ఉదాహరణగా వివరించారు. మాంటెసరీ స్కూల్ పిల్లలు ఎంతో క్రమశిక్షణతో విలువలతో మెలగాలని, ఉన్నత శిఖరాలను అధిరోహించి మీ పాఠశాలకు మీరే ముఖ్య అతిథులుగా రావాలని పిలుపునిచ్చారు. Very nice. Again, clap for them. So 21 sit-ups. ఈ రోజు మీరు వీళ్ళు కౌంట్ చేసి చెప్పారు. రేపు మీకు ఎవరు కౌంట్ చేయలేదు, మీరు కూడా చేయాలి. ఎవ్రీడే ఐ డూ 21 sit-ups. నేను రోజు 21 sit-ups చేస్తాను ఎవ్రీడే మార్నింగ్. బికాస్ మా భారతదేశాన్ని ముందుకు తీసుకువెళ్ళాలన్న సంకల్పన నాలో ఉంది. మీరందరూ కూడా ఆ విధంగా ఆలోచిస్తే బ్రహ్మాండంగా మనం ముందుకు వెళ్తాం. వెళ్ళండి మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్. గుడ్. ఇదొక ఫస్ట్ ఎక్సర్సైజ్ సౌత్ కొరియా వాళ్ళు చేసి. రెండవ ఎక్సర్సైజ్ ఏం చేస్తారో తెలుసా వాళ్ళు? ఎవ్రీడే దే సాల్వ్ వన్ సుడోకు. సుడోకు దే సాల్వ్. కాబట్టి ట్రై టు సాల్వ్ సుడోకు ఆల్సో. సో భరత్ గారు యూ కెన్ పుట్ దిస్ సుడోకు ఆల్సో ఇంటు దట్. థర్డ్ ఏం చేస్తారో తెలుసా? థర్డ్ థింగ్, దే కౌంట్ ఫ్రమ్ 100 to 1. మనం మామూలుగా ఎలా కౌంట్ చేస్తాం? 1 to 100 కౌంట్ చేస్తాం. కానీ సౌత్ కొరియా వాళ్ళు ఏం చేస్తారు? 100 to 1 కౌంట్ చేస్తారు. ఎప్పుడైతే 100 to 1 కౌంట్ చేస్తామో సో 21 sit-ups. ఈ రోజు మీరు వీళ్ళు కౌంట్ చేసి చెప్పారు. రేపు మీకు ఎవరు కౌంట్ చేయలేదు, మీరు కూడా చేయాలి. ఎవ్రీడే ఐ డూ 21 sit-ups. నేను రోజు 21 sit-ups చేస్తాను ఎవ్రీడే మార్నింగ్. బికాస్ మా భారతదేశాన్ని ముందుకు తీసుకువెళ్ళాలన్న సంకల్పన నాలో ఉంది. మీరందరూ కూడా ఆ విధంగా ఆలోచిస్తే బ్రహ్మాండంగా మనం ముందుకు వెళ్తాం. వెళ్ళండి మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్. గుడ్. ఇదొక ఫస్ట్ ఎక్సర్సైజ్ సౌత్ కొరియా వాళ్ళు చేసి. రెండవ ఎక్సర్సైజ్ ఏం చేస్తారో తెలుసా వాళ్ళు? ఎవ్రీడే దే సాల్వ్ వన్ సుడోకు. సుడోకు దే సాల్వ్. కాబట్టి ట్రై టు సాల్వ్ సుడోకు ఆల్సో. సో భరత్ గారు యూ కెన్ పుట్ దిస్ సుడోకు ఆల్సో ఇంటు దట్. థర్డ్ ఏం చేస్తారో తెలుసా? థర్డ్ థింగ్, దే కౌంట్ ఫ్రమ్ 100 to 1. మనం మామూలుగా ఎలా కౌంట్ చేస్తాం? 1 to 100 కౌంట్ చేస్తాం. కానీ సౌత్ కొరియా వాళ్ళు ఏం చేస్తారు? 100 to 1 కౌంట్ చేస్తారు. ఎప్పుడైతే 100 to 1 కౌంట్ చేస్తామో. ఇక భారీ వర్షాలకు ఖమ్మం జిల్లాలోని పల్లిపాడు, ఏన్కూరు మధ్య జన్నారం వాగు ఉధృతంగా ప్రవహిస్తుంది. ఈ వాగులో అశ్వరావుపేటకు చెందిన వ్యాన్ కొట్టుకుపోయి వ్యాన్ డ్రైవర్ గల్లంతయ్యాడు. మండలంలోని నారంవారిగూడెం గ్రామానికి చెందిన వెంకటముచ్చంకు చెందిన వ్యాన్ దూలూరుపాడుకు పత్తి లోడింగ్తో వెళ్తున్న క్రమంలో జన్నారం వాగు వరద ఉధృతిలో వ్యాన్ కొట్టుకుపోయింది. డ్రైవర్ మురళి వ్యాన్ కొట్టుకుపోకుండా కొద్దిసేపు నియంత్రించిన ఆ తర్వాత వరద ఉధృతి తీవ్రంగా పెరగడంతో వ్యాన్ కొట్టుకుపోయింది. దీంతో నీటిలో పడిన డ్రైవర్ మురళి వరద నీటిలో గల్లంతయ్యాడు. మురళి కోసం గ్రామస్తులు, పోలీసులు గాలిస్తున్నారు. ఇంకా వస్తుంది, పెరుగుతుంది తప్పించట్లేదన్నా. బండి దిగిందన్న.
అన్నా బండా బండా ఎట్లా వస్తుంది అనుకున్నావు? అసలు ఏదో హీరో ఉన్నట్టు వచ్చిండు అస్సలు. అవసరం చూడు బండి చూడు ఎంత రేజో. ఇంకోట్లే ఆగు. నీ బండి ఎక్కడ పోదు ఆగు. ఇప్పుడు మాది అట్లా వాడు బాబాయ్ ఆగు ఆగన్నా కూడా అసలు ఆగుతుండా రావట్లే అసలు. అన్నా బండి ఆపి ఇట్లా దా అన్నా. క్లోజ్ డోర్ తీసుకుంటావురా అయిపోయిండు. అది లాగైపోయింది నా వాటర్లో అయితే దూకలే. రాత్రి సమయంలో నగర పోలీస్ కమిషనర్, జిల్లా కలెక్టర్ మరియు స్థానిక ఎమ్మెల్యే టి సౌమ్య ఇతర అధికారులతో కలిసి నందిగామ నియోజకవర్గంలోని మున్నేరు, ఐతవరం, జగ్గైపేట నియోజకవర్గంలోని వరద ముంపు ప్రదేశాలను క్షేత్రస్థాయిలో పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. నిరంతరం వరద ప్రవాహంపై సమాచారం సేకరించాలని, ముంపుకు గురయ్యే ప్రదేశాలలో బందోబస్తు ఏర్పాటు చేసి చర్యలు తీసుకోవాలని కోరారు. వాహనదారులను ప్రత్యామ్నాయ మార్గాల నుండి దారి మళ్లించాలని తెలిపారు. ఎప్పటికప్పుడు ప్రజలను అప్రమత్తం చేస్తూ వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించాలని ఆదేశాలు జారీ చేశారు. వాహన వినియోగదారులకు హెచ్చరిక. మన వత్తవాయి లింగాల బ్రిడ్జి మీద నుంచి వర్షం కారణంగా వరద ఉధృతి ఎక్కువగా ఉండడం వల్ల ఎటువంటి వాహనాలు అనుమతించడం లేదు. దయచేసి వాహనదారులు, గ్రామ ప్రజలు గమనించాలి. గ్రామ ప్రజలకు, వాహనదారులకు ముఖ్య విజ్ఞప్తి. మన లింగాల బ్రిడ్జి మీద వచ్చే గ్రామాలు దాదాపు 40 గ్రామాలని కవర్ చేసుకుంటూ వెళ్తుంది. కాబట్టి ఈ 40 గ్రామాల్లో కూడా హై అలర్ట్ పెట్టడం జరిగింది. రేపు నెక్స్ట్ 1.5 to 2 daysలో ప్రకాశం కూడా 5 లక్షల క్యూసెక్స్ వరకు వెళ్ళే అవకాశం ఉందని వాతావరణ శాఖ అలాగే ఇరిగేషన్ శాఖ వాళ్ళు హెచ్చరిక జారీ చేశారు. అదే ప్రకారంగా కావాల్సిన అన్ని ఏర్పాట్లు, ముఖ్యంగా ఎక్కడ పబ్లిక్ ఇబ్బంది జరగకుండా ఎప్పటికప్పుడు పబ్లిక్కి ఇన్ఫర్మేషన్ చేరవేస్తూ పబ్లిక్కి అలర్ట్ చేస్తూ అవసరమైతే అందరు పబ్లిక్ని పునరావాస కేంద్రాలకి సమాయత్తమై ఉన్నాను. అందులో భాగంగానే ఈరోజు రేపు ఇక్కడ దాదాపు 2 లక్షల క్యూసెక్స్ వాటర్ వచ్చే అవకాశం ఉన్నందువల్ల ఈరోజు నుంచే మనం ప్రివెంటివ్ మెజర్స్ భారీ తీసుకుంటున్నాం. ముఖ్యంగా పోలీస్ శాఖ నుంచి ఎస్డిఆర్ఎఫ్ సిబ్బంది, అదేవిధంగా ఏపీఎస్పీ దాదాపు 100 మెంబర్స్ రాబోతున్నారు. ప్రతి గ్రామంలో ఈ మున్నేరు నదీ పరివాహక ప్రాంతంలో 40 గ్రామాలు ఉన్నాయి. 40 గ్రామాల్లో కూడా ప్రతి గ్రామంలో పోలీస్ సిబ్బంది ఉండడం, అదేవిధంగా ఒకవైపున కమ్యూనికేషన్ కావచ్చు, మరి ఒకవైపున ప్రజల్ని అవగాహన కల్పించే భాగంలో వెల్లర్స్ ద్వారా కొంత వారికి అవగాహన కల్పించడం, అదేవిధంగా లైటింగు, అదేవిధంగా ఇటువంటి సందర్భంలో కూడా ఈ నదీ వైపుకి మూమెంట్ ప్రజలు ఇటు వెళ్లకుండా
ఎందుకంటే ప్రాణం అనేది ఎటువంటి పరిస్థితుల్లో ప్రాణ నష్టం అనేది జరగకూడదు, అదేవిధంగా ఆస్తి నష్టం జరగకూడదు. సో దాన్ని మనం బేసిస్ చేసుకుని ఈరోజు గౌరవ శాసనసభ్యులు అదేవిధంగా కలెక్టర్ గారిని వచ్చి కూర్చున్నాము. సో ప్రజలందరూ కూడా పోలీస్ శాఖకు జిల్లా యంత్రాంగానికి సహకరించి ఈ కెలామిటీ దీన్ని సమర్థవంతంగా అందరం కలిసి బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పర్యటన, నేలకొరిగిన వరి పైరు తుఫాన్ ప్రభావ ఫోటో ఎగ్జిబిషన్ పరిశీలన. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ కు మద్దతుగా తెలంగాణ ప్రజారాజ్యం పార్టీ, కాంగ్రెస్ కు బీసీకి టికెట్ ఇచ్చి సామాజిక న్యాయాన్ని పాటించింది. విద్యార్థులు ఆకాశం హద్దుగా ఎదగాలి, మాజీ సిబిఐ ఆఫీసర్ జేడి లక్ష్మీనారాయణ. పల్లిపాడు ఏన్కూరు మధ్య ఉధృతంగా ప్రవహిస్తున్న జన్నారం వాగు ఉధృతికి కొట్టుకుపోయిన వ్యాను, డ్రైవర్ మురళి గల్లంతో. ఇవి బులెటిన్లోని అప్డేట్స్. చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజత. నమస్కారం.